హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బీఎస్సీ మరియు జేఎన్ఎం పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇది ఒక మంచి అవకాశం అండి. వీటికి ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు ఈ ఉద్యోగాలకి. అలాగే ఎలాంటి వ్రాత పరీక్ష ఉండదు, ఎలాంటి మీరు ఎగ్జామ్ ఫీజు పే చేయాల్సినటువంటి అవసరం లేదు, అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాల్సినటువంటి అవసరం లేదనమాట. జస్ట్ ఫ్రీగా మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకుంటే చాలు ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి, ఎవరు కూడా వదలకండి. కాబట్టి అందరూ కూడా మరి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. సో అందుకోసం అని చెప్పేసి ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఇక్కడ చూడండి, మనము ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వివరాలు మనం ఒకసారి చూసుకున్నట్టయితే క్లినికల్ సైకాలజిస్టు, అలాగే డాటా ఎంట్రీ ఆపరేటర్, మెడికల్ ఆఫీసర్, సీనియర్ రీసెర్చ్ ఫెలో, అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి రీసెర్చ్ నర్సు ఉద్యోగాలు అనమాట. సో ఈ విధంగా ఎన్ని రకాలైనటువంటి ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ కావడం అయితే జరిగింది. ఇది ఎక్కడ రిలీజ్ అయిందంటే టీఎంసీ, టాటా మెమోరియల్ ఏదైతే ఉందో మనకి, సో దాంట్లో అయితే మనకి ఇది రిలీజ్ కావడం అయితే జరిగిందనమాట. ఇదేంటి అని అంటే మనకి హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్లో ఈ యొక్క ఉద్యోగాలు అయితే మనకు రిలీజ్ కావడం అయితే జరిగింది. ఇది వారణాసిలో ఉంటుందండి. సో మీరు వారణాసిలో ఉన్నటువంటి ఏదైతే హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ ఉందో, సో అందులో మీరు వర్క్ చేయవలసి అయితే ఉంటుందన్నమాట. జాబ్ లొకేషన్ వారణాసిలో అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యోగానికి అయితే అప్లై అయితే చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే చూడండి, మనకు జస్ట్ వాకిన్ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది, మీకు ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు. ఇంకొక విషయం అండి, మీరు ఇంటర్వ్యూకి అక్కడ లోకల్ వాళ్ళు వారణాసికి వెళ్ళాల్సి ఉంటుంది. నాన్ లోకల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడ వారణాసి వరకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదనమాట. జస్ట్ మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూనే ఉంటుంది. ఒకవేళ సెలెక్ట్ అయ్యారు అనుకోండి, మీరు అక్కడికి వెళ్ళి డ్యూటీ చేయాల్సి ఉంటుంది అనమాట. అయితే మనకు జీతం చూసుకున్నట్టయితే 23,000 అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ప్రతి ఉద్యోగాన్ని కూడా. ఇక మనకు నర్సుకు సంబంధించినటువంటి ఏదైతే ఇంటర్వ్యూ డేట్ ఉందో 23 మే 2025 ఫ్రైడే రోజు అయితే మనకు ఉంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి ఇక్కడ చూసినట్టయితే మరి అప్లికేషన్ ఎప్పటి వరకు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అని అంటే ఇక్కడ మనకు పర్టికులర్గా అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, అప్లికేషన్ సమయంలో మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏవేవంటే బయోడేటా, అండ్ అలాగే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అండ్ అలాగే పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఎడ్యుకేషనల్, అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఒరిజినల్స్ అన్నీ కూడా మీరు ఎప్పుడు ఇంటర్వ్యూ సమయంలో మీరు ఇవన్నీ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎవరు లోకల్ వాళ్ళు, నాన్ లోకల్ వారు మరి ఏం చేయాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చారు కదండి మనకు, సో ఈ ఈమెయిల్ ఐడికి మీరు సెండ్ చేయాలి. ఒకటే పీడిఎఫ్లో గుర్తుపెట్టుకోండి, సింగిల్ పీడిఎఫ్లో అన్నిటినీ ఒక పీడిఎఫ్లోకి జమ చేసి ఆ యొక్క పీడిఎఫ్ని ఈ యొక్క ఈమెయిల్ ఐడికి అయితే మీ యొక్క మెయిల్ నుంచి మీరు సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎప్పటి వరకు సెండ్ చేయాలి లాస్ట్ డేట్ అంటే మే 19, 2025 వరకు మనము ఆ యొక్క మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా ఒక పీడిఎఫ్లో మీరు జమ చేసి ఆ యొక్క పీడిఎఫ్ని ఈ యొక్క ఈమెయిల్ ఐడికి మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. పంపించిన తర్వాత మనకు ఒక షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ యొక్క షార్ట్ లిస్ట్ని అయితే రిలీజ్ చేస్తారు వెంబడే. సో ఎప్పుడు 19 తారీఖు తర్వాత 20 తారీఖు రోజు మనకు రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే డేట్స్ ఉన్నాయో ఈ డేట్స్ ప్రకారము మనకు ఇంటర్వ్యూని అయితే వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. లోకల్ వాళ్ళకేమో డైరెక్ట్ వెళ్ళాలి ఇంటర్వ్యూకి, గుర్తుపెట్టుకొని ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే అడ్రస్ ఉందో అడ్రస్. అలాగే నాన్ లోకల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. సో మీరందరూ కూడా ఇక్కడ ఆన్లైన్లో మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఈమెయిల్ ఐడి ఉందో ఈమెయిల్ ఐడికి మీరు సెండ్ చేయాలి మీ యొక్క మెయిల్ ద్వారా. గుర్తుపెట్టుకోండి, సింగిల్ పీడిఎఫ్ని మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది ఎప్పుడు 19 తారీఖు లోపు. ఓకే, సో చేసిన తర్వాత మనకు వాళ్ళు షార్ట్ లిస్ట్ అయితే ఇస్తారు. ఆ షార్ట్ లిస్ట్ ద్వారా మనకు ఇంటర్వ్యూ అయితే ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఆన్లైన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన తర్వాత మీరు ఒకవేళ అందులో సెలెక్ట్ అయ్యారు అంటే మీరు జాబ్ వచ్చినట్టు అనమాట మీకు. ఇకపోతే ఎక్కువ మంది ఎవరైనా అప్లై చేసుకుంటే మీకు ఎంసీక్యూ టెస్ట్ అంటే క్వశ్చన్ పేపర్, ఓకే, క్వశ్చన్ పేపర్ కూడా ఇచ్చి మనకు టెస్ట్ కూడా పెట్టేటటువంటి అవకాశం అయితే ఉందని వాళ్ళు ముందే అయితే తెలియజేయడం జరుగుతూ ఉంది. అంటే డిపెండ్ ఆన్ ది అప్లికేషన్స్, ఎన్ని అప్లికేషన్స్ వస్తే దాన్ని బట్టి మేము చేస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా అయితే వినియోగించుకోండి. ఎందుకంటే మనం ఎలాంటి అప్లికేషన్ ఫీజు కానీ అలాగే ఎగ్జామినేషన్ ఫీజు కానీ మనం పే చేయాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ ఒక 5 మినిట్స్ మీరు టైం కేటాయించి వీటికి అప్లై చేసుకుంటే నార్మల్గా మీకు జాబ్ వచ్చింది అనుకోండి. లక్కీగా మీరు అనుకునేటటువంటి ఏవైతే జాబ్స్ ఉన్నాయో అవి వచ్చేంత వరకు ఇలాంటి ఉద్యోగాలను మీరు యూజ్ చేసుకోవాలన్నమాట. యూజ్ చేసుకొని మీ గోల్ని మీరు సాధించేంత వరకు ఇటువంటి ఉద్యోగాలను మీరు యూజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట.
కాబట్టి ఇటువంటి వాటికి మీరు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఓకే. రైట్. ఇదన్నమాట. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో అయితే అడగండి. ఖచ్చితంగా నేను క్లారిఫై చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే వెళ్తూ ఖచ్చితంగా మన ఛానల్స్ అయితే అంటే మన గ్రూప్స్ ఉన్నాయండి. వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్ అయితే ఉన్నాయి. ఆ గ్రూప్లలో అయితే జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్ల లింకులు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో అయితే నేను పిన్ చేసి పెట్టాను. ఆ యొక్క లింకుల పైన క్లిక్ చేసి ఖచ్చితంగా అయితే జాయిన్ అయితే అవ్వండి. దానివల్ల సో ఇలాంటి పీడిఎఫ్స్ కానీ అప్లికేషన్ లింకులు ఆ యొక్క గ్రూప్లలో మనము పోస్ట్ చేస్తూ ఉంటాము. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు అనమాట. అలాగే కొత్త వాళ్ళు ఎవరు వచ్చినటువంటి ఇంత దూరం మీరు చూస్తున్నారంటే ఇలాంటి వీడియోస్ మీకు అవసరమైన అర్థం. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఏ డౌట్స్ ఉన్నా సరే అండి ఈ వీడియో కింద కామెంట్ రూపంలో అడగండి. అక్కడ నుంచి నేను ఖచ్చితంగా క్లారిఫై అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.